హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ భావన హియర్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్న టాపిక్ పీసీఓడి. అందరూ చాలామంది ఈ మధ్య పీసీఓడి ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. అంటే టీనేజ్ వాళ్ళు, తర్వాత మ్యారేజ్ అయ్యి బేబీ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు, అన్ని ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయినాక హార్మోన్ డిస్టర్బెన్సెస్ తోటి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్న వాళ్ళు చాలా రకాలుగా పీసీఓడితో బాధపడుతూ ఉంటారండి. వాళ్ళకి నేను కొన్ని బేసిక్ థింగ్స్ చెప్తాను. పీసీఓడిలో జనరల్గా పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అంటే ఒక హార్మోన్ డిస్టర్బెన్స్. బాడీలో ఫీమేల్ హార్మోన్స్ అని ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఉంటాయి. ఇవి ఒక బ్యాలెన్స్డ్గా రిథమిక్గా పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుందో, అంటే ఈస్ట్రోజన్ పెరిగిపోతూ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ అసలు బాడీలో ప్రొడ్యూస్ కాదు. అలాంటి స్టేట్లో ఎగ్స్ అనేవి ఓవరీలో పెరిగి రిలీజ్ కాకుండా, అంటే బయటికి రాకుండా అలా వాటర్ బబుల్స్ లాగా ఓవరీస్లో ఉండిపోతాయి. దానికోసం దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటారు. ఇలా ఎగ్స్ బయటికి రాకపోవడం వల్ల పీరియడ్స్ టైంకి రాకుండా టీనేజర్ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎగ్ లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ అవ్వడానికి కష్టమవుతూ, మ్యారేజ్ అయిన వాళ్ళు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఫ్యామిలీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎగ్స్ అప్పుడప్పుడు రిలీజ్ అవుతాయి, వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది. బట్ రెగ్యులర్గా ఆ ప్రాసెస్ అనేది డిస్టర్బెన్స్ జరగడం వల్ల హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్, అంటే ఈస్ట్రోజన్ బాడీలో ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల యూట్రస్ లోపల పొర అన్నది బాగా థిక్ అయిపోయి హెవీ పీరియడ్ వచ్చి బ్లడ్ తగ్గిపోయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. I hope my video is useful in understanding the basic concept of PCOD. In my next video, నా నెక్స్ట్ వీడియోలో దాంట్లో ఎలా మనము ఫిట్గా ఉండి ఎలా దాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలో కొన్ని సజెషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, సో that will spread to many people. Many will be benefited from this. Thank you.